హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బొమ్మిడాల చేపల పులుసు. దానికి కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ఆనియన్, టమాటో అనేది మిక్సీ పట్టాలి. అందులోనే మనం వెల్లుల్లి, అల్లాన్ని కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. బొమ్మిడాయల పులుసు చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు అలాగే సాల్ట్ కూడా మనం వేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం చేపల పులుసు ఏదైనా ఇలా పేస్ట్ ఆనియన్ టమాటో పేస్ట్లా చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మనం బొమ్మిడాల చేపలు అనేవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కారానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పులుపుకి తగ్గట్టుగా చింతపండుని కూడా ఇందులో వేసుకుందాం. చింతపండు వేసుకున్నాక ఒకసారి ఇలా మళ్ళీ మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. దించే ముందు కొత్తిమీర వేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫైనల్గా మన బొమ్మిడాల చేపల పులుసు అనేది ఈ విధంగా రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.